ఈ నెల 12వ తేదీన చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రంలో కూటమి విజయదుందుభి మోగించిన తర్వాత రాష్ట్రంలో పెను మార్పులు జరగబోతున్నాయి. పార్టీ కోసం ఎంతో శ్రమించే నాయకులకు సముచిత స్థానం ఇచ్చేందుకు అధిష్టానం ప్రయత్నాలు చేస్తుంది. ఈ తరుణంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేసిన గొండు శంకర్ సుదీర్ఘ రాజకీయ జీవిత చరిత్ర కలిగిన, అనతికాలముల మంత్రి పదవి నిర్వహించిన ధర్మాన ప్రసాదరావు పై విజయం సాధించి, గతంలో ఎన్నడూ లేని విధంగా 50,000 పైచిలుకు మెజారిటీతో శంకర్ అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ విజయంపై తెలుగుదేశం పార్టీ అధిష్టానం శంకర్ కు సముచిత స్థానం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణ అనంతరం శంకర్ కు విప్పు పదవి కట్టబెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీకాకుళంలో మరింత తెలుగుదేశం పార్టీ బలోపేతం చేసేందుకు పార్టీలో ఒక పదవి ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా ప్రాథమిక సమాచారం. ఈ